ఏపీలో నియోజకవర్గాల వారీగా 1-to-1 వార్. నువ్వెంత అంటే నువ్వెంత. ఇక్కడ ఎవ్వరికెవరు తగ్గేలా లేరు. పందెం కోళ్లలా తలబడుతున్న సీనియర్ నేతలతో స్టేట్ వైడ్ గా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. దక్షిణ కోస్తా, కోనసీమ, రాయలసీమ ఏదైనా సరే తాకిడి మాత్రం ఒక్కటే. చిన్న సైజు కొదమ సింహాల్లా తలపడుతున్న లీడర్లు అధిష్టానాలకు తల బొప్పి గట్టిస్తున్నారంటే నమ్మండి. దక్షిణ కోస్తాలో వాళ్ళిద్దరూ ఢీ అంటే ఢీ. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం, వాళ్ళు మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుజారుతాడని నేను కళ్ళలో కూడా అనుకోను. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, అంతా ఈ 5 years జరిగిందని డిబేట్ చేద్దాం రా. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా రా. కోనసీమలో వీళ్ళిద్దరి మధ్య వైల్డ్ ఫైర్. అభియోగాలు ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందనేది త్వరలో మీరు చూడండి. 1000 నోటీసులు పంపినా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటీస్కి ధీటైన జవాబిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం. తగ్గేదెవరు, నెగ్గేదెవరు? ఏపీలో పొలిటికల్ వార్ జోన్. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరి నేతల మధ్య షురూ అయిన మాటల యుద్ధంతో వేడెక్కుతోంది కోనసీమ. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటోంది. చిన్న సైజ్ కొదమ సింహాల్లా కొట్లాటకు దిగేశారు ఇద్దరు. అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారు, అతి త్వరలో జైలుకు పోతారు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన కామెంట్లు లోకల్ గా రగడకు దారితీశాయి. నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తా ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తా ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందనేది త్వరలో మీరు చూడబోతున్నారు. పేర్లు చెప్పకపోయినప్పటికీ మంత్రి గారి వ్యాఖ్యలు మాజీ మంత్రి పిల్లి సుభాష్ ని, ఆయన తనయుడు సూర్యప్రకాష్ ని ఉద్దేశించినవే అనే క్లారిటీ అయితే ఉంది. ఇటీవలే అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసుల్ని ప్రస్తావిస్తూ మంత్రిని టార్గెట్ చేస్తూ పిల్లి సూర్యప్రకాష్ ఇచ్చిన డోస్ ఫలితమే ఇది. అందుకే వెంటనే సీన్లోకొచ్చేశారు పిల్లి సూర్యప్రకాష్. నేనేం ఎస్కేప్ కాలేదు, ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ మరింత సౌండ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి 5 నెలలు దాటినా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తిరుగుతున్నావు, నువ్వే మంత్రివి అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారాయన. ఆక్వా రైతుల దగ్గర ముడుపులు అడుక్కున్నది నువ్వు కాదా అని ఎక్స్ట్రా డోస్ కూడా ఇచ్చారు. కృష్ణా జిల్లా సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అంటూ, జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన మంత్రి మన మంత్రి గారు. మరి మంత్రి గారికి ఆయనకు అవగాహన ఉందా, మాకు అవగాహన ఉందా అని మంత్రి గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఇదే నెల రోజుల క్రితం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో, ఈ రామచంద్రపురం ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా బహిరంగంగా మీటింగ్ పెట్టి ముడుపులు చెల్లించండి అడిగింది మరి మీరు కాదా అని ఈ సందర్భంగా మీ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారాన్ని బట్టే నేను మాట్లాడా, నీకు నాకు పర్సనల్ గా ఏమీ లేదు అంటూ మంత్రి సుభాష్ కి ధీటుగా జవాబిచ్చారు సూర్యప్రకాష్. మంత్రి సుభాష్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటా, 100 నోటీసులు పంపినా నా సమాధానం ఇదే అంటున్న సూర్యప్రకాష్ కి మంత్రి ఏమని రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఇటీవలే అసెంబ్లీలో కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ పై స్పీకర్ సీరియస్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆలస్యంగా వచ్చినందుకు చివాట్లు పెట్టడంతో సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. అటు పార్టీ సభ్యత్వ నమోదు విషయంలోనూ మంత్రికి సీఎం క్లాస్ తీసుకున్నట్లు, బాధ్యతగా లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటారని హెచ్చరించినట్టు స్థానిక నేతల్లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు సీఎంకు మంత్రికి మధ్య జరిగిన ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు స్థానికంగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచడంతో
మంత్రిపై అధిష్టానం మరింత ఫోకస్ పెంచేసిందా అనేది కోనసీమలో టాక్. అటు దక్షిణ కోస్తాలో కూడా పందెంకోళ్లలా తలబడుతున్న ఇద్దరు సీనియర్ నేతలతో స్టేట్ వైడ్ గా పొలిటికల్ హీట్ పెరిగింది. బాలినేని శ్రీనివాస్ వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒకరిని మించి మరొకరు మాటల బుల్లెట్లతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల జనసేనలో చేరిన బాలినేని అదానీ గ్రీన్ ఎనర్జీ డీల్ విషయంలో జగన్ను కార్నర్ చేస్తూ స్టేట్మెంట్ ఇస్తే వాసన్న ఇది నీకు తగునా అంటూ సున్నితంగానే తగులుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇద్దరి కొట్లాట బార్డర్లు దాటి ఒకరి రంగు మరొకరు బయటేసుకునేదాకా వెళ్ళింది. భాస్కర్ రెడ్డి రా, డిబేట్లో కూర్చున్నాం. నువ్వేం చేసావో జగన్మోహన్ రెడ్డి గారికి, నేనేం చేశానో, నాకేం అన్యాయం జరిగిందో, నీకేం అన్యాయం జరిగిందో చెప్పు, రా కూర్చున్నాం, రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, అంతా ఈ 5 years జరిగిందని డిబేట్ చేద్దాం రా, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి లేదు. అసలు నేను మినిస్టరే వదులుకున్నానండి పదవి కోసం. ఆ రోజు పాకలాడితే మినిస్టర్ వదులుకుని వచ్చినోడిని నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి? నేను నా పరిస్థితి నీకు తెలీదా? ఎందుకు ఈ రకంగా నా చేత మాట్లాడించువాకండి, మాట్లాడిస్తే చాలా ఇబ్బంది పడతారు. మంచిని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో వాసన్న అనడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుజారుతాడని మేము కళ్ళలో కూడా నువ్వేంటాయా నువ్వు నా గురించి మాట్లాడినందుకే ఇది నువ్వేంది, నువ్వేంటి, నీ పోయి చిత్తూరులో అడితే ఏంది భాస్కర్ రెడ్డి గారికి అమ్మో భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా కూడా అదే పరిస్థితి. నువ్వు నాకు ఎదురొచ్చినా నేను నీకెదురొచ్చినా నీకే డ్యామేజ్ అంటూ రెచ్చిపోతున్న బాలినేని అండ్ చెవిరెడ్డి పార్టీ అధిష్టానాల సహనాల్ని పరీక్షించడమే కాదు, దక్షిణ కోస్తా రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశారు. అటు రాయలసీమలో అయితే ఇటువంటిదే మరో ఫైటింగ్ సీన్. కాకపోతే ఇది కూటమి లోపలే కుతకుతలకు దారితీస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తయ్యే ఫ్లై యాష్ విషయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ప్రతిరోజు 4,000 టన్నులకు పైగా ఉత్పత్తయ్యే బూడిద ఎవరికి చెందాలన్న అంశంపై ఆధిపత్య పోరు జరుగుతోంది. ఒకరి లారీని మరొకరు అడ్డుకోవడంతో ఈ పంచాయతీ కూటమి పెద్దలకు తలవంపులుగా మారుతోందట. రాయలసీమలో జేసీ ఆది మధ్య బూడిద రగడ ఇలా కొనసాగుతుంటే కోనసీమను మంత్రి వాసంశెట్టి, పిల్లి సూర్యప్రకాష్ అలా వేడెక్కిస్తున్నారు. దక్షిణ కోస్తాలో అయితే బాలినేని వర్సెస్ చెవిరెడ్డి మాటల యుద్ధం ఎక్కడికొచ్చి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి. ఇది ఏపీలో నడుస్తున్న పొలిటికల్ వార్ జోన్.